కాకినాడలోని సంత చెరువు పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పార్కుకు చెందిన వాకస్ సభ్యులు కమిషనర్ కు స్వాగతం పలికి పార్కులో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాకస్ సంఘం నాయకులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్కులో పలు మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వాకస్ తరపున కమిషనర్ ను కోరారు. వాకస్ సూచనలను ఆలకించిన కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ పార్కులో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు. పార్కులో ఉన్న చెట్లకు వాకస్ కలిసి వైట్ పెయింటింగ్ వేస్తే మరింత అందంగా కనిపిస్తాయని సూచించారు. నగరంలోని ఇతర పార్కుల్లో కూడా ఇదే విధంగా చెట్లకు వైట్ పెయింట్ వేయడంతో పార్కులు సుందరంగా మారినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి నెల 2 ఆదివారాల్లో పార్కుల్లో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సంత చెరువు పార్కులో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య అవగాహన, వినోదం మరియు సామాజిక ఐక్యత పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఇంజనీర్ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, కూటమి నాయకులు చింతలపూడి రవి, బలరాం, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సండే ఇక్కడ మీకు క్లీనింగ్ పెట్టుకుంటాను. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు అండి. ఈ పార్క్ గురించి చూస్తున్నాను. మీరు అంతా ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా కూడా కోఆపరేట్ చేస్తే మనం అంతా చేసి డెవలప్ చేసుకుందామని మీరంతా కూడా ప్రామిస్ చేయండి. చేద్దాం, అందరూ కలిసి చేద్దాం, డెవలప్ చేద్దాం. మీరందరూ కూడా తలా ఒక చేస్తే అవుతుంది పని ఏదైనా. అంతేగాని నాకెందుకు పట్టుతుంది, నాది కాదు అని చెప్పేసి అంటే అందరూ ఇది మనదే అని చెప్పి చేసుకోవాలి. ఎవరికి ఆ ఉద్దేశం ఉంటే అందరు ముందుకు వచ్చేసి మన డెవలప్ చేసుకుందాం. నమస్తే. ఇట్లా ఇక్కడ వారు 2 ఇష్యూలు అడిగారు. ఏంటంటే గతంలో ఆ ట్రీస్ని నరికేసిన మొదళ్ళు ఉండిపోయినవి, ఆ మొదల్ని తవ్వించేయమని అన్నారు. అవి తవ్వించడానికి కాదు, కానీ దాన్ని ల్యాండ్ లెవెల్లోనే మళ్ళీ వేరొకసారి కట్ చేయడానికి మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇంజనీరింగ్ వారితో ప్లాన్ చేసి మళ్ళీ మొత్తం అంతా ఏరులతో తవ్వితే చాలా చెట్లు ఉన్నాయి, మొత్తం పార్క్ అంతా పాడైపోతుంది. అట్లా కాకుండా ఏదైతే ట్రీ ఎంత ఇలా మొదలు పైకి ఉంది, ఇది ల్యాండ్ లెవెల్లో కట్ చేసేస్తే ఇబ్బంది ఉండదు, ల్యాండ్లో కలిసిపోతుంది. సో ఈ మేక్ ఏ ప్లాన్ సచ్ సపరేట్ థింగ్స్. అదేవిధంగా లైటనింగ్ అడిగారు. లైటనింగ్ ఆల్రెడీ ట్రీస్కి ఉన్నాయి ఈ ప్రతి, కానీ ఇక్కడ లైటనింగ్ పోల్స్ అది పెట్టలేదు. ఒకసారి దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్ అవైలబిలిటీ ఆఫ్ ది బడ్జెట్ లోకల్ శాసనసభ్యుల గారితో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఎట్లా ఈ విధంగా ప్లాన్ చేద్దాం అనేది యూ మేక్ ఏ ప్లాన్. అట్లాగే మనకి అక్కడ సంబంధించి ఒక దారి, గతంలో దారి ఉండేది, ఆ దారి మూసేశారు అని అంటున్నారు. ఒకసారి అది కూడా ఇంజనీరింగ్ వారితో పరిశీలించి ట్రై టు రిమూవ్ ద రెజల్యూషన్. తర్వాత మళ్ళీ అక్కడ చికెన్ షాపులు ఏ ఉండి ఆ చికెన్ షాపులు ద్వారా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ అవి ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్ నుంచి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ ఏదో ఉంటుందో అది పార్క్లకు లోనికి వస్తుంది. వాకింగ్ చేసే సమయంలో మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాము, అదే నేను చేయమని చెప్పారు. ఇప్పుడే నేను మన ఎంహెచ్ఓ చెప్పాము, యూ హ్యావ్ టు డూ సఫిషియంట్ యాక్షన్ ఎగైన్స్ థింగ్స్. అట్లాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించింది కూడా మనకి ట్యాప్ కూడా, వాటర్ ట్యాప్ కూడా ఉంది. మరలా వారు కోరేది ఏంటంటే ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేయమని అడిగారు. ఈ షెడ్కి సంబంధించింది వీ హ్యావ్ టు మేక్ ఎ ప్లాన్ టు ఎస్టిమేట్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ టు బి బేర్ ఫర్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది షెడ్ అనేది చూస్తున్నాము. అంటే నిధుల లభ్యత కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. బట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ విల్ ట్రై టు టేక్ యాక్షన్ ఎగైన్స్ దట్. తర్వాత ఇక్కడ మనకి ఈ పార్క్లో కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న గార్బేజ్, డస్ట్లు అవి ఉన్నది. అవి మన హెల్త్, మన హార్టికల్చర్ ఆఫీసర్తో చెప్పి ఇప్పుడే మనకి ఈరోజు కానీ రేపు కానీ ఈ పార్క్లో ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి
ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిని అంతా కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ ఉంది. అన్నా క్యాంటీన్లో కూడా మనం అంతా వెళ్ళి ఒకసారి అది విజిట్ చేసి హౌ శానిటేషన్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అట్లా క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ప్రజలతో మా అన్నా క్యాంటీన్ వాళ్ళు ఏ విధంగా మర్యాదపూర్వకంగా ఉంటున్న లేదనే విషయాన్ని కూడా మనం టెస్ట్ చేద్దాము మీ ఎదురుకుండగానే. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది చాలా ప్రఖ్యాతి చెందిన కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి వారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టారు కాబట్టి ఆ విషయం అక్కడ కూడా ఒకసారి వెళ్ళి మనం విజిట్ చేద్దాము. ముఖ్యంగా ఎవరైతే ఈ పెద్ద బజారు ఉన్నదో వారు కూడా కొంతమంది ఉన్న షాప్ వెనకాల ఉంటుంది, షాపులో ఖాళీగా ఉండి రోడ్డు మధ్యకి వచ్చేస్తున్నారు. ఇట్స్ హైలీ అబ్జెక్షనబుల్. ముందే చెప్తున్నాము, మరొకసారి వచ్చే స్పెషల్ డ్రైవ్ తీసుకుంటే మొత్తం తీసుకొచ్చేస్తుంది. ముందుగా మీకు అందరికీ కోరేది ఏంటంటే డోంట్ బి ట్రై టు ఎంకరేజ్. ఏ విధమైన ఆక్రమణ ఫాలో అవ్వకుండా చూడండి. వన్స్ ఎటువంటి చేస్తే మాత్రం డెఫినెట్గా టేక్ యాక్షన్ అగైన్స్ట్ ద ఎంకరేజర్స్.